ఒకసారి ఒక తండ్రి తన కార్ను క్లీన్ చేసుకుంటున్నాడు. క్లీనింగ్ చేస్తున్నప్పుడు లోపల ఆ టైర్ ఏదో కొద్దిగా ఊగుతున్నట్లుగా, బోల్ట్స్ అన్ని కూడా లూజ్ అయినట్లుగా అనిపించి తన దగ్గర ఉన్నటువంటి కిట్ను ఒకటి తీసుకుని ఆ టైర్ను, ఆ నట్స్ను టైట్ చేస్తున్నాడు. ఈలోగా ఆ కార్ క్లీన్ చేస్తుంటే తనకున్నటువంటి లేక పుట్టినటువంటి కొడుకు, కుమారుడు బయటకు వచ్చాడు. డాడీ అనుకుంటూ బయటకు వచ్చాడు. వాడు కూడా కారు దగ్గరకు వచ్చి అటు ఇటు చూశాడు, గబగబా కిందకు చూశాడు. ఒక చిన్న రాయి ముక్క తీసుకున్నాడు. తీసుకుని ఆ కారు మీద గిర 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 గీతలు పెడుతున్నాడు. కారుకి గీత పడితే చాలా మంది దాన్ని ఏం చేయలేరు, తట్టుకోలేరు. తండ్రి చూశాడు ఒకసారి, అయ్యో కారు చాలా ఖరీదైన కారు, రీసెంట్ గా కొనుక్కున్న కారు, ఈ కారు మీద గీతలు పెడతాడా వీడు అని వెంటనే కోపం తెచ్చుకుని గబగబా వాడి దగ్గరకు వచ్చి, వాడి చేతిలో ఉన్నది ఏంటో తెలియదు కానీ ఆ చేతి మీద టపా 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 కోపంతో కొట్టవేశాడు. ఏడ్చుకుంటూ మమ్మీ అని లోపలికి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలకి ఆ చెయ్యి వేలబడిపోయింది, ఎర్రగా అయిపోయింది. గబగబా తల్లి హాస్పిటల్ తీసుకెళ్ళింది, పరుగున హాస్పిటల్కి తీసుకెళ్ళగానే స్కానింగ్లు చేస్తారు డాక్టర్. అంత అయిపోయిన తర్వాత తండ్రి గబగబా వచ్చాడు. కొద్ది కోపం తగ్గింది. వచ్చిన తర్వాత కొడుకు ఎలా ఉన్నాడు ఏంటని వాకప్ చేయడానికి వచ్చినప్పుడు డాక్టర్ బయటకు వచ్చి అడిగాడట, అయ్యా నువ్వేమవుతావు? వాడికి, వాళ్ళ డాడీనండి, తండ్రినండి. నీకు మానవత్వం ఉందా? నువ్వు అసలు తండ్రివేనా? నువ్వు కొడుకుని ఇలా కొడతావా అని అడిగాడట. ఏమైంది సార్ అని. కొట్టేటప్పుడు దేంతో కొట్టావు గుర్తుందా నీకంటే? ఏమీ లేదండి, నేను కొట్టేటప్పుడు నేను రెంచి వాడుతున్నాను, ఆ నట్లు బోల్ట్ టైట్ చేయడానికి ఒక ఇనుప రాడ్ వాడుతున్నాను. నా చేతిలో కర్ర ఉందో ఇనుప రాడ్ ఉందో తెలియక కొట్టానంటే డాక్టర్ అన్నాడట, నీ కుమారుడు చేతుకున్న ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. ఆ చెయ్యి దేనికి పనికిరాదు. వాడు చదువుకోవడానికి పనికిరాడు, రాయడానికి పనికిరాడు, తినడానికి పనికిరాడు. ఏ మూర్ఖుడివే నీవు! కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టు, లేకపోతే ఒక మాటను, అంతేగాని చేతిలో ఏదుందో తెలియక ఆ ఇనప రాడ్డుతో కొడుకుని, సొంత కొడుకుని చెయ్యి ఎముకలన్నీ ఇరిగిపోయేటట్టు కొట్టాడు. డాక్టర్ అన్న మాటలకు తన హృదయం అంతా గాయపడిపోయింది. ఏడుస్తున్నాడు, లోపల కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు. తల్లి ఒక పక్క ఏడుస్తుంది, వికార హృదయంతో బయటకు వస్తున్నాడు. అయ్యో నేనెంత మూర్ఖున్నా, నాలో ఇంత భయంకరమైనటువంటి క్రోధం ఉందా, నాలో ఇలాంటి భయంకరమైన స్థితి ఉందా అని తనలో తను మదన పడుతూ వస్తున్నాడు. ఇంటి ముందు కారు ఉంది, కారు దగ్గరికి వెళ్ళాడు. ఆ కారు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు పెట్టిన గీతలు చూసి ఆశ్చర్యపోయాడు. ఏముందో తెలుసా ఆ కారు మీద? ఐ లవ్ యూ డాడీ అని రాయిస్తాడు. నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఆ కుమారుడికి తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను ఎలా వెల్లడి చేయాలో తెలియలేదండి. అక్కడ కిందన కుప్పకూలిపోయాడు, ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో నేనెంత పాపం చేశాను, ఎంత కఠినాత్ముడిగా ఉన్నాను, నా కొడుకు యొక్క చెయ్యి పనికి రాకుండా నేను చేశానని ఎంతో వేరిపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తాను? క్షణిక ఆవేశం, కోపపడు కానీ పాపం చేయకండి. ఒకవేళ నీ జీవితం కోపం ద్వారా ఎన్నో జీవితాలు ఎన్నో రకాలుగా మరి ఒకవేళ సతమతం అయిపోవచ్చు, నశించిపోవచ్చు, నీ ద్వారా గాయపడి ఉండవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, వాక్యానుసారంగా మాట్లాడాడు. వాక్యానికి విధేయులుగా ఉందాం. కోపం లేకుండా మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.